వచ్చిందండి వయ్యారి. అమ్మయ్యా ఊరికొసకొచ్చిందా? ఎవ్వరు లేరు. దేవుడా ఈ దరిద్రపు అలవాటు ఎప్పుడు చేసుకున్నానో, ఏం ఆచారమో ఏమో. ఇది లేకుంటే పానమాగదా? అంత ఆగమాగమవుతుంది. షీ, ఇది తాగడానికి ఊరికొసకు రావాల్సి వస్తుంది. ఇంట్లో తాగుదామంటే అందరు ఉంటారాయే. తొందర తాగ. అమ్మని అమ్మ, నీ అవ్వ డైరెక్ట్ తాగితే కళ్ళు తిరుగుతాయి కావచ్చు. తాక చాలా రోజులు అవుతుంది కదా, ఇక్కడ ఉన్న మింటొత్తుదా. ఇప్పుడు ఏం కాదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమున్నదిరా, ఏముంటుంది నీ లోపల? ఒక్క సిప్పు కొట్టంగానే ఇంత ప్రశాంతత వస్తుంది. అయినా తాగేటోళ్ళకే తెలుస్తుంది నీ విలువ. అబ్బో, నిన్ను తాగనోడు ప్రపంచంలోనే వేస్ట్. అవునా? నిజమా? నిన్ను కాని పెట్టినోడు ఎవడో గాని చేతులెత్తి మొక్కాలనే, చేతులెత్తి మొక్కాలే. ఎంత టెన్షన్ ఉన్నా నిన్ను తాగంగానే సెట్ అవుతాడే వాడు. గ్రేటే, నువ్వు గ్రేట్. అమ్మో అమ్మో, వాసన వస్తుందిగా. సెంటర్ ఫ్రెష్లు తెచ్చుకోవడం మర్చిపోయినా. ఇప్పుడు ఏం చేద్దాం? ఆకులు నగ్గుదాం. హాయ్, వాసన వస్తలేదు. అంటే అంటే ఇలా జరుగుతా ఉంటుంది, బయటికి రాదు. ఏం కోసం ఈ గోస పాడుగా ఈ నాడలతో. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ఆడవాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తారో అర్థం కాదు. నా పిల్లమేది పింకీ, పింకీ. ఎవరిని అక్క, నేను లేవు ముందుకే ఈ మధ్యలో లేచి పని చేస్తుందా? నా పిల్ల ఎంతో మంచిది రో. ఇంకేంది, దానికి కొంచెం హెల్ప్ చేద్దాం. నేను కూడా పోయి పొయ్యాంట పెట్టుకుంటా. పొయ్యాంట పెట్టుకొని నీళ్ళు పెడితే జర దానికి సపోర్ట్ చేసినట్టు అవుతా. అబ్బో, నీ అబ్బాయి ఇది పోయింది, పాల ప్యాకెట్ తయారు చేయడానికి పోయిందా, తీసుకురానికి పోయిందా? ఎటు పోయిందో ఇది నీ అబ్బాయి పోరుకున్న ఆరెత్తు. నేనెటు పోయిందండి? ఎటు పోలేదు. ఊర్లో వెచ్చటి గాలికి తిరిగి వస్తానా. చూసారా సార్ డబుల్ యాక్షన్. వెచ్చటి గాలి అయినా ఊర్లో చల్లటి గాలి ఉంటుంది కానీ వెచ్చటి గాలి ఏంటి వస్తుందా నీకు? ఎక్కడ పని అక్కడ పెట్టుకుని ఎటు పోయొచ్చిన అసలు నువ్వు? పనులు ఎట్లా కావాలి? నా పని ఉండేనండి, నా పని చేసుకొని వచ్చిన. ఇప్పుడు నా పని అయిపోయింది, మీ పనే మిగిలిన్నది. తక్కువ చేస్తా, మీరేం బాధపడకండి. పనా? ఏం పనే? ఏదో తేడా స్మెల్ వస్తుంది. ఏందే? దగ్గర ఎందుకు? దగ్గర మొహం కడుక్కోలేదండి. మంచిగా మేకప్ వేసుకొని తానం చేసి తయారై బొట్టు పెట్టుకున్నా మొంగడేలే అంటాను. ఊదే ఊదు. ఊదే ఊదే. ఊదమంటే పీలుస్తావేంటి? లోపలికి కాదే ఊదేది, బయటకు ఊదే. నీ కళ్ళు తిరుగుతాయి నాన్న. అయ్యా పానం లేని దాని లెక్క ఊదుతానమేంది? ముఖం మీద మంచిగా ఊదు. ఏందో ఈ వాసన? పోపు వస్తుంది. పూరి ఇటు చూడు,
సిగరెట్ తాగినావా? దొరికిపోయినా ఏంది? పిచ్చా అండి మీకేమన్నా? పొద్దున పొయ్యి అంటి పెట్టినప్పుడు చక్కగా అంటుకోలేదు, అందుకే ఊదినప్పుడు ఒళ్ళంతా పొగ వారింది, అలా సగం నోట్లో పోయినట్టున్నది అంతే, అందుకే వాసన వస్తుంది మీకు. పెద్ద ప్లానింగే. ఓరు నీ అక్క అదానే, ఇంకా నీ అవ్వ నా పిల్లం సిగరెట్ తాగింది నా ఇజ్జత్ ఇస్తుంది అనుకున్నా. సరే ఇంట్లో పోందా. అమ్మ నీ అమ్మ ఏమైంది? పొయ్యి అంటు పెట్టింది నేను గానే, నీ వంట ఎట్లా జొర్రింది ఎప్పగా? పిచ్చా అండి మీకేమన్నా? అంటి పెట్టి పొయ్యి లోపల పడుకున్నారు, నేనే కదా పెట్టింది. నేను పొయ్యి కాంచెలు లేవలేదే, నాకేదో డౌట్ కొడుతుంది పింకి. కావాలంటే చెయ్యి వాసన ఇవ్వండి. చెయ్యి వాసన ఎందుకు? నాకు తెలిసిన కదా. ఏంది? ఏం లేదండి, పోదామా? దా. సిగరెట్ తాగిన తర్వాత చేయితో నాకు నలిచిన కాబట్టి సరిపోయింది, లేకపోతే దొరికిపోదును కదా. ఏయ్ నడు బోల్లో రా. A few moments later. ఎంతసేపు పింకి, నేను డ్యూటీకి పోవాలి, నువ్వు ఎన్నడ ఆడుతావే? అన్నం ఎన్నడ ఆడుతావు, కూర ఎన్నడ ఆడుతావు? ఆగండి, ఇలా రాళ్ళున్నాయి ఏరద్దా? మళ్ళీ ఇవి మీరు తిన్నారనుకో కిడ్నీలలో ఫామ్ అయితే, అందుకే ఏరుతానా. నా కిడ్నీలోకి పెట్టినావా నేసరు? అదిగే సరే గాని ఈ ఎదురింటి సుజాత వాళ్ళ మొగుడిని కొట్టిందంట తెలుసా? ఎందుకే? అగో రోజు వాళ్ళ మొగుడు ఫుల్ బాటిల్ తెచ్చి ఇంట్లో పెడతాడంట, ఇవాళ దేలేదంట, దానికి ఇంత కథ కత్తవా అని కొట్టిందంట అండి. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి అమ్మని అమ్మ, గది మంది ఆవిడేంది, ఇక మొగుని కొట్టుడేంది? సమాజం మొత్తం ఖరాబ్ అయిపోతుంది కదండి. నీ అబ్బా అది కూడా నీ అసోటిదే ఉన్నట్టున్నదే. అగో నేనేం చేసినా? నీ అబ్బా దొరుకుతా దొంగలు, దొరకకుండా దొరలానే మీరు. మాట్లాడతారు. ఏం పోయింది? ఏం వెతుకుతాను? రాత్రి నుంచి తెచ్చుకొని ఆడ పెట్టుకున్నా కనపడతలేదురా సిగరెట్ డబ్బా. నేను రాత్రి ఒక సిగరెట్ డబ్బా కొనుక్కొచ్చుకున్నా, రాత్రి ఇంట్లో పెట్టిన కొత్త సీల్ డబ్బా. అది ఎవరు తీసిలో ఎక్కడ పెట్టిలో కనపడతలేరా, ఒళ్ళంతా పానమంతా ఆగం ఆగం అవుతుంది. సిగరెట్ డబ్బా కోసం ఇంత ఆగం అవుతానేంద్రా? అదే నీకు తెలుసు కదరా, నేను తాగంది నాకు ఒళ్ళంతా షేక్ అవుతుందని. చాలా సెకలు ఉన్నారా నీలో? నా పానం అంతా గవర గవర అవుతుంది రా. ఏం చెప్తున్నావు? ఓరు బుజ్జి, నువ్వన్నా చూసినావరా నా సిగరెట్ డబ్బా లోపల? ఏంది? నీ సిగరెట్ డబ్బా నేను తీసినా అంటే ఎట్లా కనబడతానా? దొంగ లెక్క కనబడతానా? నువ్వు పండుకున్నప్పుడు నీ సిగరెట్ డబ్బా తీసి గడ్డి బాంబు కడిగి పోయి తాగి వచ్చేదాని లెక్క కనబడతానా? అంటే అది అంటే నన్నే అడగాలనా? నీ తమ్ముడిని అడగచ్చు కదా, మీ అవ్వని అడగచ్చు కదా, మీ అయ్యని అడగచ్చు కదా, నేనే కనబడ్డానా నీకు? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. నేను అట్లా అంటలేనురా బుజ్జి. మరి ఇంకెట్లా అంటారా? ఇల్లు ఉడుతుంటే గిట్ల నీకు ఎక్కడ కనపడ్డదా అని అడుగుతాను నిన్ను అంతే. అదే మరి నన్నే అడగాలనా అంటానా? మీ తమ్ముడు కూడా ఉన్నాడు కదా, అడగచ్చు కదా. నాకు కుతికూస్తుంది, నా ప్రాణం ఆగం ఆగం అవుతుంది. ఏం చేయనో తెలియక ఈ టెన్షన్లో నేను ఏమేమో చెప్తానా, తప్పు అనుకోకూడదు. నేనే తప్పుగా అర్థం చేసుకుంటానా? నేను మాట్లాడుతానేమో తప్పు, నువ్వు మాట్లాడుతానేమో కాదు కదా. నీ తప్పు అంటలేనురా బుజ్జి, చూసినావా అన్న, అందుకే గిట్లేని తనవేంద్రా. చూసినావా ఎట్లా మాట్లాడతాను? చూసినావా మీ అన్న? ఏం మాట్లాడుతానన్నా నాకు అర్థం కాదు. గట్లా అంటావా? దాన్ని మదలను పట్టుకొని గట్లా అంటావా? అట్లా కనపడ్డదేమో ఉడతంట గిట్లా బాధలలో ఏమైనా కుసకో మూలకో కనపడుతుంది కదా అని అడుగుతాను అంతే. అన్నాను మళ్ళీ బాగా మాట్లాడతాను. నువ్వు అరే నేనేమన్నారా? అట్లా నా ఇజ్జత్ తీయకుర్రా, ఊరోళ్ళందరూ ఏమనుకుంటారా నా ఇజ్జత్? ఇదేందా ఇదే? ఇది నేను చూడలా. ఇజ్జత్ ఉంటుందా పోతుందా? గట్టిగా అనకరా. అర్జుడు ఇగో ఇక్కడ ఎక్కడ బుజ్జి? ఇగ అమ్మ ఇదేరా తమ్మి, ఇదేరా అమ్మ దీనమ్మా దొరికిందిరా. అమ్మ ఎంత సంతోషం అవుతుంది అమ్మ. తమ్మిగా చూడరా, రాత్రి పుల్లు డబ్బా తెచ్చి పెడితే రెండే ఉన్నాయిరా. నన్ను అడుగుతానేంద్రా? నీ సిగరెట్లు తాగేటోళ్ళే కనబడతానారా నేను? అట్లా అంటలేనురా, నేను ఫుల్ డబ్బా తెచ్చి పెట్టుకున్నారా, ఇలా రెండే ఉన్నాయి. ఇక చూడు ఏం చేయాలి? నువ్వేమన్నా చూసినావా? ఏంది? ఏదో పోనీ పాపమని ఎతికిచ్చినందుకు మళ్ళా నన్నే అంటానవా? అసలు ఎట్లా కనబడతానా నేను నీకు? మా అమ్మ నాన్న నీతి నిజాయితీగా పెంచిల్లు, తాగుబోతు లెక్క కాదు. అబ్బో ఏయ్
ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే మా అబ్బాయి అడదిడ్డం పెంచిల్లా అని మీరే చూసిల్లు కదా ఎట్లా అంటాను తాగేదాని లెక్క కనబడతానా అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడతావా? నన్నంటే బరాబర్ అంట నేను ఏయ్, అరే ఊకోర్రా ఇద్దరు నా వల్ల మీరు ఇద్దరు గొడవ పడతలేదురా రాములా బాగానే నీకు తెలియదు. అన్నా వీడొచ్చిండేంది ఇప్పుడు అరే ఓరు వారి గీ ఇంటికి ఎందుకు వచ్చినావురా ఇజ్జత్ ఇస్తాను నీ డబ్బకని నువ్వు నీ పైసలు నీకు తెచ్చి తప్పో అసలు ఇంట్లో ఇజ్జత్ పోతుంది అంటే గిడికి ఎందుకు వచ్చినావురా వారి పో పో నడు అవుతావా జరా వచ్చింది నీకోసం కాదు నీ పక్కనేమో కోసం రోజు నీ పేరు మీద సిగరెట్ తీసుకొని తాగుతాను పైసలు కట్టలే 1000 రూపాయలు అయింది ఇప్పటికి ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? నా పిల్లలు సిగరెట్ తాగడేంద్రా? ఇన్నుండి బా. అట్లుంటది మనతోని. సిగరెట్ తాగలేరు నా షాప్లో? ఏంది నేను సిగరెట్ తాగినా ఆడపిల్లలు ఎక్కడైనా సిగరెట్ తాగుతారా చెప్పు ఈ ఎడ్డి మొహమోడా కర్రె మొహమోడా సరే నేను సిగరెట్ తాగినా అనుకో ప్రూఫ్ ఏంటిది చెప్పు చూపి చూపి ప్రూఫ్లు గీఫ్లు అని బాగానే అంటాను నా షాప్ కాడికి వచ్చి ఒక్క సిగరెట్ కాలు మొక్తా బాంచిన తర్వాత ఇస్తాను కథ పెట్టినప్పుడు ఎడిపోయింది. ఏయ్, ఆడేం మాట్లాడతా అండి? వాడి షాప్ కాడ పోయి నువ్వు సిగరెట్లు తాగినావా? మనిషివేనా నువ్వేమన్నా? అమ్మా బయటోడే కూడా చెప్తే నమ్ముతానవా నువ్వు సరే నేను తాగినా అని ఒక్కరితో అనిపి చెప్పు అనిపి ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు ఓ మేడం అనిపించడు కాదు డైరెక్ట్ చూపిస్తా ఎందుకు అవుతున్నావు రాదు సైజు ఇగో నీ పెళ్ళాము సలిగా అయిన వీడియో అది నా పిల్లమేనా? నీ పెళ్ళామే గట్లు ఫుఫ్ అంటానమైతే నా పిల్ల సిగరెట్ తాగుతాంద్రా. అయ్యా ఏంటంటే పుట్టే బుద్ధులని నీకు ఎవరు నేర్పిండే నిన్ను ఎత్తుకపోని నా నరక నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. పిల్లమా గట్టట తాగుతానవే సిగరెట్ ఎవరు నేర్పిండే అబ్బా నీకు? నోట్లో సిగరెట్ పెట్టి ఉప్పు ఉప్పు అనుగుతాను ఎవరు నేర్పిండే? ఎవరు నేర్పిందే నీకు? నా ఇజ్జత్ అంతా తీస్తుంది కదా పిల్లమా. ఇది ఊరంతా చెప్తుంది గల్లి గల్లి చెప్తుంది వాడ వాడ చెప్తుంది రేపు పెట్ట బతకానే నేను ఈ వాడ పొట్ట ఎట్ట తిరిగానే నేను నా ఇజ్జత్ మానం తీస్తుంది కదనే. ఓ దొంగ మహందానా నీకేం అవసరమే నీ సిగరెట్ తాగుతా మందు తాగుతా నువ్వు వీడియో తీసి అందరికి చూపెట్టుడేంది నీకు అవసరమా? ఎక్కువ చేస్తానవేందే ఊకుంటా అంటే నువ్వు సిగరెట్ తాగి పడేసిన పీక వల్ల నా గడ్డి బామ్ మొత్తం కాలింది. ఏదో పోనీ పాపం బట్టి బెదిరిద్దామని వస్తే నన్నే తిడతావానే నీ పొట్టి మొహంలో చెప్పు. ఏ పొట్టి మొహంలో చెప్పంటానవేందే బర్రె మొహంలో చెప్పు. ముందు నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మాట్లాడు పో. ఓ బుజ్జి ఆమె నీకు మంచిగా చెప్దామంటే ఆమె మీద తిరగబడతానవేందిరా? నీకేంటిది బావా మీరు తాగుతారు కదా మీ తాగుతానే తప్ప నువ్వు నమస్కారం తప్పు తప్పేరా అడవులు చేసినా మొగోలు చేసినా తప్పు తప్పే. 5 ఏళ్ల కింద కాలేజీలో అలవాటు అయిన సిగరెట్ అలవాటు ఇప్పటి వరకు ఎంత మానేద్దామన్నా మానేలేకపోతానా. ఇది పెద్ద వ్యసనం రా. దీని బారిన పడితే మనం బయట పడలేం పానాలు పోతాయిరా బుజ్జి. ధూమపానం భారీ ముయ్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మానుకోరయ్య అలవాటు. అబ్బో తెల్లారులు ఎత్తే సిగరెట్ లేకుంటుండడు ఈయన కూడా మాట్లాడతాడు నీతులు. మీరు తాగుతూ తాగు లేకుండా లేదు నా పైసలు నాకు కట్టరు ఫస్ట్. ఈడేమైతుంది నువ్వేం మాట్లాడుతావు ఇక్కడ? సాయంత్రం వచ్చి తప్పో నీ షాప్కు పోయికెళ్తున్నాడు. అయినా ఈ సిగరెట్ తాగుడు వల్ల రోజుకు 100 మంది బలైతాలు సత్తాలు. మనం ఆడోళ్ళమై ఉండి మొగోళ్ళం మార్చుకోవాలి కానీ మనమే తాగుడేంది సిగరెట్ నాకు అర్థం కాదు. ఇక రేపు నీకోసం నీ మొగుడు నీ 2 గాజులు అమ్ముకోవాల్సి వస్తుంది. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంతకు మించి నేనేం చెప్పలేని. అగో ఏదో లంగతనం దొంగతనం చేసినట్టు మాట్లాడతారేంది? ఏదో కాలేజీలో ఉన్నప్పుడు నాకు కూడా అలవాటైంది. ఇప్పుడు ఎంత మానుకుందామన్నా మాంతలేను. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలి చెప్పు? అందుకే అలవాటు చేసుకోవద్దు. అలవాటు చేసుకొని బాధపడద్దు అర్థమైందా?
మొగోళ్ళు అంటే తాగినా నడుతుంది, తిన్నా నడుతుంది, ఏం చేసినా నడుతుంది. ఆడోళ్ళం మనము ఇటువంటి కథలు పడద్దు, అర్థమైందా? అవుతుంది నీ మొగడు ఎట్లా ఎడతాండో. ఇప్పుడు ఊరందరి ముందు నీ పరువు పోయినట్టేనా? అంటే అది ఇకనైనా మార్చుకో, అర్థమైందా? పో నీ మొగని ఇంట్లో తీసుకొని సంజాయించుకోపో. ఇక ఎట్లా సంబంధించుకో. అబ్బా వీళ్ళైతే లోపలి వేలు బా నా పానం అంతా ఎట్లనో అవుతుంది, గవర అవుతుంది. ఒక సిప్ అయితే గుంజుదాం. మా పోయొచ్చులోగా నీ సిగ్గులేని పాడుకో, ఇజ్జత్ లేని పాడుకో.